మండలం టేకి అంగర్ గ్రామంలో అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పుత్సల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పుత్సల్ శ్రీనివాస్ శనివారం మీడియాతో మాట్లాడుతూ 1982 మార్చి 29వ తేదీన నందమూరి తారక రామారావు ఆంధ్రుల ఆత్మగౌరవం అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ స్థాపించారన్నారు. పార్టీ స్థాపించిన 9 నెలల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపట్టి సంచలనం సృష్టించారన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను చంద్రబాబు ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో దాసరి శ్రీనివాస్, మేడిశెట్టి శ్రీనివాస్, కడలి పరశురామన్న, కోల శ్రీనివాస్, పిల్ల గణేష్ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి గాంధీ సెంటర్లో టీడీపీ జెండా ఆవిష్కరించారు. అనంతరం టీడీపీ కార్యకర్తలకు పార్టీ సభ్యత్వ గుర్తింపు కార్డులు అందజేశారు. 1982 మార్చి 29వ తేదీన స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు పార్టీ ప్రారంభించడం జరిగింది. ఆ రోజు దేశంలో కాంగ్రెస్ గాలే ఉండేది. ఎన్నో ఇబ్బందుల మధ్యన, ఎన్నో ఒడిదుడుకుల మధ్యన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు నడి రోడ్డుపై ఒక వ్యాన్ మీద రాష్ట్రం అంతా తిరిగి అతి తక్కువ కాలంలో అఖండ విజయం సాధించి ఈ రాష్ట్రంలో ఎన్నో మార్పులు శ్రీకారం చుట్టారు. గూడు గూడు నీడని విధానంతో పేదవాడికి పెన్షన్ పెట్టింది ఆయనే, పేదవాడికి గృహ నిర్మాణం చేసింది ఆయనే, అదేవిధంగా జనతా వస్త్రాల పంపిణీ కూడా చేసింది ఆయన అన్న మాట మర్చిపోకూడదు. ఇంతేకాకుండా ఆ రోజు 35 రూపాయలు పెన్షన్ స్టార్ట్ చేసింది కూడా నందమూరి ఎన్టీ రామారావు సంక్షేమమే. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ సంక్షేమానికి, అభివృద్ధికి కట్టుబడి ఆ సిద్ధాంతాలకు అనుగుణంగా ఈ పార్టీలో ఉన్న కార్యకర్తలందరూ కూడా ఎప్పుడు పనిచేస్తూ రావడం జరుగుతుంది.